బాలీవుడ్ క్లాసిక్ చిత్రంలో వార్ యాక్షన్ డ్రామాగా వచ్చిన బార్డర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్గా బార్డర్ 2ను రూపొందించారు. దర్శకుడు అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సీక్వెల్ చిత్రంలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి లీడ్ రోల్స్లో నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రం వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇంకోటి రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే 1971 సమయంలో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. నిర్మల్జిత్ సింగ్ సెకాన్, మేజర్ హోషియార్ సింగ్ దహియా, లెఫ్టినెంట్ క్యాడర్ మహేంద్ర ఎస్ రావత్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. సెకాన్ పెళ్లి వేడుక కోసం వీళ్ళందరూ ఒకచోట చేరుతారు. అయితే భారత ఆర్మీ నుంచి వీరందరికీ అర్జెంట్ కాల్ వస్తుంది. పాక్తో యుద్ధంలో భాగంగా చాలా మంది సైనికులను ఈస్ట్ పాకిస్తాన్కు పంపుతారు. అయితే లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలర్తో కలిసి ఈ ముగ్గురు సైనికులు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ గుండా జరుగుతున్న పాక్ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరిగినది ఈ చిత్రకథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ముగ్గురు హీరోల మధ్య స్నేహం చుట్టూ తిరుగుతుంది. దీనికి సంబంధించిన పోర్షన్స్ బాగా తెరకెక్కించారు. ఇగోతో మొదలైన వారి స్నేహం ఎంత బలంగా మారుతుందనేది చక్కగా చూపెట్టారు. కామెడీ, మ్యూజిక్ నీట్గా కథకు తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. ముగ్గురు హీరోలకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ని ఎమోషనల్ టచ్తో సాగేలా చూసుకున్నారు. సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్తో సాగి సన్నీ డ్యూయల్ పవర్ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్లో సన్నీ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ మాస్ ఆడియన్స్కు బాగా నచ్చుతుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. వరుణ్ ధావన్ ప్రమోషనల్ కంటెంట్తో ట్రోల్ చేసిన వారికి ఆయన తన పర్ఫార్మెన్స్తో గట్టి సమాధానం ఇచ్చాడు. సైనికుడిగా ఆయన చేసిన నటన బాగుంటుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో వరుణ్ ధావన్ సక్సెస్ అయ్యాడు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే వార్ ఎపిసోడ్స్ మొదలైన తర్వాత సినిమా ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. సహజత్వం లేని యాక్షన్ సీక్వెన్స్లో ప్రేక్షకులను మెప్పించవు. తొలి భాగంతో పోల్చుకుంటే ఈ సినిమాలో వార్ ఎత్తుగడలు, ఒకరితో ఒకరు పోలాడే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దిల్జిత్ చేసే ఎయిర్ ఫైట్ సీక్వెన్స్, అహాన్ శెట్టి చేసే నీటిపై యాక్షన్ సీక్వెన్స్లో బలహీనమైన విఎఫ్ఎక్స్ కారణంగా ఏమాత్రం ఆకట్టుకోవు. సినిమాకు చాలా డ్యామేజ్ చేసేలా ఈ సీక్వెన్స్లు ఉంటాయి. కనీస జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా ఈ సీక్వెన్స్లు ఉంటాయి. ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోయినా తొలి భాగంలో వార్ సీక్వెన్స్లు అదిరిపోయాయి. కానీ బార్డర్ 2లో మాత్రం ఈ వార్ సీక్వెన్స్లు ప్రేక్షకులను మెప్పించవు. అటు వార్ సీన్స్లో వచ్చే ఎమోషనల్ టచ్ కూడా తొలి భాగంలోనే బాగుంటాయి. ఈ సినిమాలో అవి కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఈ సినిమా నిడివి చాలా పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు అనురాగ్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు పర్వాలేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంతవరకు బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకోదు. తొలి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. సంగీతం బాగున్నా మిగతా టెక్నికల్ అంశాలు ఆకట్టుకోవు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనితనం చాలా పూర్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్లో సహజత్వాన్ని లోపిస్తాయి. ఎడిటింగ్ వర్క్ మెప్పించలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓవరాల్గా చూస్తే ఈ బార్డర్ చిత్రం క్రియేట్ చేసిన ఇంపాక్ట్తో ఈ బార్డర్ 2 మూవీ ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధవన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారు. మిగతా నటినట్లకు పెద్దగా స్కోప్ ఉండదు. ఈ సినిమాలో వార్ సీక్వెన్స్లు ఈ చిత్రానికి మైనస్గా నిలిచాయి. ఆకట్టుకునే విఎఫ్ఎక్స్, వీక్ ప్రెజెంటేషన్ కారణంగా సెకండ్ హాఫ్ సినిమాకు డ్యామేజ్ చేసింది.